సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. అయితే ఇప్పుడు వరకు మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. అలాగే పొలిటికల్ గురించి మాట్లాడుకుందాం. అయితే పొలిటికల్ లో చాలా మంది ఇప్పుడు రాజకీయంగా ఎదగాలని చూస్తుంటారు, పార్టీ పెట్టాలని చూస్తుంటారు. ఇంట్లో వాళ్ళు కొత్త పార్టీ పెట్టుకొని అందులో మనం ఎదగాలి, సెల్ఫ్ గా ఎదగాలని చూస్తుంటారు. కొంతమందికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పదవి కోసం వాళ్ళ ముత్తాతలు తరాల్లో ఉన్నా కూడా ఈయనకి మాత్రం ఆ సీట్ రాదు. చాలా వరకు కూడా ఎంత మంచి పని చేసినా ఎంత వరకు వచ్చి చేయి వరకు వచ్చి చేదారిపోతుంది. సో ఏంటి, అలాగే వారాహి అమ్మవారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వారాహి అమ్మ బాగా ఫేమస్ అయింది, మీకు బాగా తెలుసు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి. అయితే ఈ అమ్మవారిని ఎందుకు ఎంచుకోవడం జరిగింది అంటే పొలిటికల్ గా ఆయనకి ఈవిడ మీద నమ్మకం ఉండిందా, లేకపోతే పొలిటికల్ స్ట్రాటజీ అంటే పొలిటికల్ గా ఇలా హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుంటే ఎదగొచ్చు అని అడిగి వేశారా? ఈ వారాహి అమ్మ ఆయనకి ఇలా కనెక్ట్ అయింది, ఈమె నమ్ముకున్న తర్వాత ఆయనకి సీట్ రావడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఆయన 2 సార్లు ఫెయిల్ అయిపోయిన తర్వాత అమ్మవారి ఆయనకి బండికి కూడా ఈమె పేరు పెట్టుకొని అలాగే అమ్మవారి దీక్ష పూనుకున్న తర్వాతనే ఆయన గెలవడం జరిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో పొలిటికల్ గా ఎలాగా ఉంటుంది మన వారాహి అమ్మవారి ఈ మంత్రాలు గాని? సరే అమ్మా, అలాగే మీరు అడిగింది మంచి మాట. అయితే ఇప్పుడు పొలిటికల్ అంటే రాజకీయం, ఒక రాజకీయంగా అడిగారు. రాజకీయ వ్యక్తులు ఎంతో మంది కష్టపడుతున్నారు, రాజకీయంలోకి రావాలి, అభివృద్ధి చేయాలి, నేను మంచి పనులు చేయాలి, 10 మందిలో మంచి పేరు సంపాదించుకోవాలి, అందరికీ మంచి చేయాలి, నా సహాయం 10 మందికి చేయాలని పోరాడుతున్నారు. కానీ కొంతమంది ఏమీ చేయనోళ్ళు, ఏ సహాయము చేయనోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతున్నారు, ప్రెసిడెంట్లు అవుతున్నారు. కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా సుఖము లేకోకుండా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సుఖము లేకోకుండా పోతున్నారు, రాజకీయంలో కూడా ఎదగలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళకి కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి, వాళ్ళకి కొన్ని దుష్ట శక్తులు. ఇప్పుడు ప్రపంచంలో దైవశక్తి ఎంత ఉందో దుష్ట శక్తులు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, ఏది లేదని అనుకోవద్దు. దైవము ఉంది, దృష్టము ఉంది. దైవం అనేది దృష్ట శక్తి ఉన్నప్పుడే దైవశక్తి పనిచేయదు. ఆ దృష్ట శక్తుల్ని తీసుకునే తర్వాత అప్పుడు దైవశక్తి మనలో వచ్చేస్తుంది. అన్నీ ఉన్నాయి కానీ అన్నిటికీ నమ్మకం. అట్లాగనే ఈ రాజకీయ నాయకులు కూడా ఎంతో బాధలు పడుతున్నారు. నా దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు, చాలా మందికి చెప్పాను. సినిమా హీరోలు కాంచి తర్వాత వచ్చి మన రాజకీయ నాయకులు కాంచి ఎంతో మందిని చూసి అందరికీ చాలా మందికి చెప్పాను, చాలా మంది మంచి చేశాను. వాళ్ళ వల్ల కాకపోతే నా దగ్గరికి వచ్చి మా ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు. లేదు అంటే వాళ్ళు రమ్మంటే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ఆశీర్వాదం చేస్తాం. అలా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారా? చాలా మంది దగ్గరికి వెళ్ళాం, ఒకళ్ళని కాదు. ఇటు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు మా తాతల కాంచి మా తండ్రుల కాంచి వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి ఆశీర్వాదం చేశారు, మా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మన ఎన్టీ రామారావు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇప్పుడు మన గాలి ముద్దుకృష్ణ నాయుడు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లకనే మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లకనే మంత్రులు, రాజకీయ నాయకులు, సినిమా హీరోలు చాలా మందిని చూసాము, అందరికీ చెప్పాము, అందరూ బాగున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళారు. ఆయన పార్టీ పెట్టి రాజకీయంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల కాంచి ఏదో ఒకటి కష్టపడి పోరాడుతున్నాడు జనాలకు మంచి చేయాలని. కానీ మంచి చేస్తాడు, చేసే మనిషి అయింది. పవన్ కళ్యాణ్ గారిది మంచి చేసే మనిషే. కానీ ఈ జనాల వల్ల ఒత్తిడి వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల వెనక్కిపోయాడు. 1 సారి 2 సార్లు వెనక్కిపోయాడు. ఆఫీస్కి వెళ్ళాము, మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి వారాహి మాత అమ్మవారు పూజ చేసి, స్వామి పవన్ కళ్యాణ్ గారు మీరు గొప్పవాడు అవుతావు, ఎదుగుతావు, నువ్వు ఈ అమ్మవారిని మొక్కోండి, వారాహి మాతం తల్లి పూజ చేయండి, ఆషాఢ మాసంలో నవరాత్రులు 9 రోజులు చేయండి, ఆషాఢ మాసంలో చేస్తే నవరాత్రి పూజలు చేయండి, అమ్మవారి మాల వేసుకోండి చేయండి అని చెప్పాను. అలాగనే చేశారు. చేసిన కాంచి ఆయన రథం పెట్టారు కదా, వారాహి మాత రథం, వారాహి రథం అని పెట్టారు. అప్పుడు కాంచి ఆయన ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం గా గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు, చాలా మంత్రి పదవులు తీసుకున్నారు, ఇచ్చారు ఆయనకి.
ఆయనకి ఇయ్యాలని ఇప్పుడు అన్ని మంచి పనులు చేస్తున్నాడు. అది కారణం కూడా మా వారాహి అమ్మవారి ఆశీస్సులతోటే. రైట్. ఆ అమ్మవారి ఆశీస్సుల్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, మేము చెప్పాము, ఆయన గొప్పవాడు అవుతాడు. నెక్స్ట్ టైంలో కూడా వచ్చే ఎలక్షన్ లో కూడా సీఎం అయ్యే అదృష్టం కూడా ఆయనకుంది. ఖచ్చితంగా వారాహి అమ్మవారి దయ వల్ల ఆయనకి ఎప్పటికీ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్ టప్పులు కూడా సీఎం కూడా అయ్యే అవకాశాలు ఆయనకు వస్తాయి. రైట్. గురువు గారు, మీకు చాలా ఇయర్స్ అనుభవం ఉంది, మీకు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పూర్వీకులు కూడా అఘోరాలు అయ్యారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అయితే అమ్మా, మా తాతల కాంచి, మా తండ్రులు, మా తాతల కాంచి, మా గురువు గారు, మా తాతగారు చూశారు కదా, మా తాతగారు పెద్ద పూజారి కాశీలో. 25 సంవత్సరాలు కాశీలో ఉండేవారు. వాళ్ళు అక్కడే అఘోరిగా మారారు. సొంత ఊరు ఆంధ్రానే, కానీ తెలుగు వారే. కానీ అక్కడికే వెళ్ళి 25 సంవత్సరాలు కాశీలో ఉండి అఘోరిగా మారారు. అఘోరిగా మారి అక్కడే పూజలు చేసి, కాశీ విశ్వనాథుడిని పూజలు చేసి, అక్కడ అమ్మవారు వారాహి అమ్మవారు ఉంది కాశీలో, ఆ వారాహి అమ్మవారు పూజలు చేసి ఉపవాసాలు ఉండి అక్కడే అఘోరిగా మారి ఆయన కాలమయ్యారు. 25 సంవత్సరాలు కాశీలోనే కాలమయ్యారు. ఆయన కాశీలోనే, ఆయన అంచరాత్మలో కూడా కాశీలోనే కలిపేశాం మా నాన్నగారు. చనిపోతే మన అస్థికలు లేదంటే ఉన్నాయి, మనం కాశీ వరకు వెళ్తాం. ఆయన ఎంత పుణ్యాత్ములు కాశీలోనే కాలమయ్యారంటే నిజంగా అఘోరిగా మారి అక్కడే కాశీలోనే కాలమయ్యారు. అస్థికలు కూడా అక్కడే కలిపేశారు గంగా స్థానంలో, కాశీ గంగా నదిలో అక్కడే కలిపేశారు. దాన కార్యక్రమం అయిపోయింది. అలాగనే మా తాతగారు విద్య మా తండ్రికి వచ్చింది. ఆయన కొన్ని అమ్మవారి మంత్రాల ద్వారాగా వారాహి పూజ చేసి మా తండ్రి కాంచి ఇప్పుడు మాకు వచ్చింది. అంటే పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్న విద్య మీకు ఇది. అవునమ్మా. రైట్. సో ఈ కాలంలో కూడా అంజనం ఉందా? ఉందమ్మా. ఎలాగ దాన్ని ప్రూవ్ చేస్తారు? ఎలాగా అంటే దాన్ని ఎలాగా, అంటే ఇప్పుడు అంజనం వాడేది కూడా మనము తాంత్ర శక్తులు, చాతుబడి శక్తులు ఏదైతే పీడించబడతాయో దాన్ని ఎలా ఉపయోగిస్తారు? అంజనం అనేది ఇప్పుడు కొంతమందికి హెల్త్ ఆరోగ్యాలు బాగలేకుండా ఎంతో మంది ఉంటారు. కొంతమంది ఒక ప్రేమించిన వాళ్ళు ఉంటారు, ప్రేమ వివాహం చేసుకోవాలని ఉంటారు. కొంతమంది ఒక మనిషి నా వైపు కాదు నా వైపే రావాలి అనుకుంటారు. నా వైపు వచ్చేటట్టుగా వశీకరణ చేస్తారు. మరి అది నా వైపు వచ్చేటట్టుగా చేస్తున్నారా లేదా, చేశారా లేదా, అది నేను అంజన వేసుకొని చెప్తాను. ఇంకా ఇలాగా తమలపాకు ఉంది కదా, ఈ తమలపాకులో అమ్మవారు రాసి మయ్యి అంటారు దీన్ని. మయ్యి అంటే అమ్మవారు పూజది, వారాహి మాత అమ్మవారి పూజది, ఒక బొట్టు లాంటిది. ఆ అమ్మవారి రూపముతోటి, ఆ అమ్మవారి మంత్రాలతోటి దీన్ని తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజించి 9 రోజులు ఉపవాసాలు ఉండి ఆ అమ్మవారి ద్వారా మా చేతి నుంచి తీసి గిట్ట రాస్తాం. ఇంకా ఇలాగ రాసి ఇలాగ తమలపాకులో అంజనం వేస్తాం. అంజనం వేస్తే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉందా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా, ఏ కష్టములో ఉన్నారా, ఒక భార్యాభర్తలు కొంతమంది ఇడిపోతారు, ఎందువల్ల ఇడిపోయారు, దానికి కారణం ఏమిటి ఒకటి. తర్వాత ఒక ప్రేమించుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక లవ్ మ్యారేజ్ ప్రేమ పెళ్లి అనేది ఉంటారు. కానీ వాళ్ళు ఏ విధంగా ఉంటారు, మరి వాళ్ళు నిజంగా ప్రేమ కాదా, నిజంగా విశ్వాసం ఉందా లేదా అని మేము ఇట్లా అంజనంలో వేస్తాం. అది వేసినప్పుడు మీకు తెలిసిపోతుంది? మాకు తెలుస్తుంది, ఆ అమ్మవారే చెప్పేస్తుంది, ఆ వారాహి మాతే చెప్పేస్తుంది. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి ఆ అమ్మవారిని మొక్కుతున్నాను, ఆ అమ్మవారిని పూజిస్తున్నాను. ఆ అమ్మవారు వాకు లేకపోతే మేము లేము. అందరికీ భగవంతుడే, ప్రపంచం మొత్తం భగవంతుడే. కానీ పూజించే వాళ్ళకి ఆ అమ్మవారు వాకు అనేది మాలాంటి వాళ్ళకు వస్తుంది. ఆ వాకు పట్టి అంచన వేసి ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయా, ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయా, ఏ దరిద్రములో ఉన్నారా అని ఆ అమ్మవారు అంచనా వేసి చూసి చెప్తా. ఓకే, అంటే ఒక చాతుబడి శక్తే కాదు, దాని మీద లవ్ ప్రాబ్లమ్, లైఫ్ ప్రాబ్లమ్స్, మగుడు పిల్లల మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు అందులో చూసి చెప్పగలుగుతాం. ఓకే ఓకే. స్వర్గముఖిల నీలో
వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్.